హాయ్ సార్, నమస్తే అందరికీ. ఈరోజు వంకాయ కూర కుక్కర్లో చేసాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కుక్కర్లో వితిన్ 5 మినిట్స్లో తయారైపోతుంది. ఎలా చేసామో ఒకసారి చూద్దాం పదండి. వంకాయ కర్రీ తయారు చేయటం కొరకు 500 గ్రాములు అంటే అర్ధ కేజీ వంకాయలు తీసుకున్నామండి. ఆ వంకాయల్ని మనము తొడిమేల్ని అంటే మూతుల్ని ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. 1 బై 1 కట్ చేసుకోవాలి అన్నమాట. ఇట్లా వంకాయల్లో రకరకాలు ఉంటాయండి. 5-6 రకాలు ఉంటాయి. ఏది దొరికినా కూడా టేస్ట్గా ఉంటుంది. ఏది చేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. చేసుకున్న ప్రాసెస్ ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఒక 2 చెంచాల కళ్ళు ఉప్పు వేసుకోవాలండి. లావు ఉప్పు, సన్న ఉప్పు అయినా పర్వాలేదు. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. తర్వాత మనం తీసుకొచ్చుకున్న వంకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలని ఈ విధంగా కట్ చేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఇట్లాను మరి ఇట్లాను అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో కట్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా? అన్నీ కట్ చేసుకున్నాం ఈ విధంగా. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి 1 బై 1. అన్ని విధంగా కట్ చేసుకోవాలండి. చూసుకోవాలి, వంకాయలు కొన్ని పుచ్చులు వస్తుంటాయి, జాగ్రత్తగా చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వంకాయ కర్రీ తయారు చేయడం కొరకు మొట్టమొదటిగా కొద్దిగా ఉల్లిగడ్డ తరుక్కోవాలండి. కొంచెం చిన్న సైజుది కొద్దిగా తరుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి ఆయిల్ తగినంత అంటే ఒక 2 చెంచాల దాకా, అర్ధ కిలోకి 2 చెంచాల దాకా పడుతుంది. తర్వాత కారం ఒక 2 చెంచాల దాకా, పసుపు 1/2 చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు కొరకు జీలకర్ర కొద్దిగా తగినంత కొంచెం. ఓకేనా? వీటన్నిటితో మనం ఇప్పుడు వంకాయ కర్రీ తయారు చేసుకోండి. మనం కుక్కర్లో చేస్తున్నామండి. మామూలుగా పాత్రలు పెట్టి చేసుకుంటారా, కుక్కర్లో కేవలం 5 నిమిషాల్లో తయారైపోతుంది. మనం ఏ విధంగా చేద్దాం చూద్దాం పదండి. తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని ఈ విధంగా స్టవ్ అంటించుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. కుక్కర్ని అర్ధ కిలో పట్టండి, చిన్న కుక్కర్ అండి ఇది. పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. మొదటిగా ఆయిల్ ఒక 2 చెంచాల దాకా పడుతుందండి. మామూలుగా అర్ధ కిలోకి 2 చెంచాల దాకా పడుతుంది. కొద్దిగా ఎక్కువైనా బాధలేదు, ఎందుకంటే వంకాయకి ఎక్కువనే పడుతుంది. కొద్దిగా వంకాయకి ఎప్పటికైనా ఆయిల్ ఎక్కువనే ఉండాలి. మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఓ 2 చెంచాల దాకా వేసుకుంటాం. కొద్దిగా తక్కువనే వేసుకుంటాం. ఇంకా ఈ విధంగా 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. వేడైన తర్వాత ఆయిల్ వేడిగానిస్తాం, వేడవుతుంది. చూడండి, కుక్కర్లో చేస్తున్నామండి వంకాయ కూర. మామూలుగా పాత్రలో చేసుకుంటారు, మనం కుక్కర్లో చేస్తున్నాం ఈరోజు. ఓకేనా? ఆయిల్ వేడినాక చూద్దాం. ఆయిల్ వేడైందండి. కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర చిటపట అంటేనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డని వేసుకున్నాం. ఉల్లిగడ్డ కొద్దిగా ఎర్రగా కానిద్దాము. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నామండి. కొద్దిగా ఎర్రగైన తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. నేను అన్నీ చూపించేటప్పుడు నువ్వుల పొడి చూపించలేదండి. 1 చెంచా నువ్వుల పొడి అంటే పెనం పైన వేయించి మిక్సీ పట్టుకోవాలండి. ఒక పౌడరు 1 చెంచా వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. అదేవిధంగా ధనియా పౌడర్ కూడా 1/2 చెంచా వరకు వేసుకోవాలండి. ఈ 2 మిస్ అయ్యానని క్షమించండి. ఉల్లిగడ్డ ఎర్రగైందండి.
ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా కొద్దిగా వేసుకున్నామండి. చెంచా కొద్దిగా. ఈ విధంగా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోవాలండి. తర్వాత మనం ఈ విధంగా కడిగి పెట్టుకున్నాం కదండి వంకాయలు, అవి తీసేసేద్దాం. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేద్దామండి. ఇది అన్నీ కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత ఇందులోనే చెంచాన్నర కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, చెంచాన్నర కారం వేసుకోవచ్చు అండి. అలాగే కొద్దిగా కల్లుప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోండి, ఎప్పటికైనా ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలండి బాగా. కారము, ఉప్పు అని ఇలా కలిపెడతామండి. తర్వాత కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా నువ్వుల పొడి చెప్పాం కదండి, 1 చెంచా దాకా కొద్దిగా దీంట్లో వేసుకోవాలండి. అలాగే ధనియా పౌడర్ అని చెప్పాం కదా, అది కూడా వేసుకోవాలండి. 1/2 చెంచా ధనియా పౌడర్, చెంచా నువ్వుల పొడి. ఇవి 2 మనం మిస్ అయ్యాము, సారీ ఏమనుకోవద్దు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. వేసి ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మా రాయలసీమ లాంగ్వేజ్ కలియబెట్టుకోవాలి అంటామండి, కలుపుకోవాలని కూడా అంటాం. ఈ విధంగా కలుపుకొని మనం ఉప్పు కారం చూసుకోవాలండి దీంట్లో. ఓకే, తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేసేస్తామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమ్లో పెట్టి 2 విజిల్ వేపిద్దాం. ఈ విధంగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినామండి. హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిద్దాము, లో ఫ్లేమ్లో 1 విజిల్. అంటే అప్పుడు వంకాయ కూడా మెదిగిపోకుండా ఉండడానికి కోసం ఆ విధంగా అండి. హైలో పెట్టాను నేను, హైలో 1 విజిల్ రాని. ఇంకొక విజిల్ రానిద్దామండి. 2వ విజిల్ కూడా వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు కట్టేసుకున్నాం, పొయ్యి బంద్ చేసుకున్నాము. 2 అంటే 2 విజిల్లు, ఫస్ట్ ఒకటి వేయించాం, ఇప్పుడు వేయించాం. ఈ 2 విజిల్తో ఇప్పుడు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చినాక సర్వ్ చేసుకున్నాం. ఓకేనా, ఇంకా అయిపోయిందండి వంకాయ కర్రీ. కేవలం 5 అంటే 5 నిమిషాలు, ఇంకా తక్కువనే పట్టింది. 5 నిమిషాల్లో మనకు కుక్కర్లో ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పాత్ర పెట్టి దాంట్లో ఉడికించుకొని 10-15 నిమిషాలు అవుతుంది. కుక్కర్లో అయితే అర్జెంట్ మనకు వర్క్ ఉందనుకోండి, ఏదన్నా అప్పటికప్పుడు చేసుకోవాలంటే
ఈ విధంగా కుక్కర్లో పెట్టి కేవలం ఒక 2 విజిల్ వేసి కొద్దిగా సేపు మగ్గనిస్తే అయిపోయింది, రెడీ అయిపోతుంది వంకాయ కూర టేస్ట్గా. ఈ విధంగా చేసుకోండి, ఓకేనా. 2 విజిల్ అయిపోయిన తర్వాత కొద్దిగా మగ్గనిచ్చినామండి. ఇప్పుడు తెరిచి చూద్దాం ఏ విధంగా ఉందో. ఓకే, ఈ విధంగా ఉందండి. గుత్తి వంకాయ కూర లెక్కనే ఉంది, సేమ్ సింపుల్గా అండి, ఈజీగా. ఓకేనా. ఇప్పుడు మనం సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం దీన్ని. మనం తయారు చేసుకున్న వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్ మెథడ్లో కుక్కర్లో ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో రెడీ చేసుకున్నామండి. మనకి ఏమైనా వర్కులు ఉన్నప్పుడు తొందరగా ఆఫీసులో కానీ డ్యూటీ కానీ ఏదైనా పనులకు పోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కుక్కర్లో వేసి ఈ విధంగా చేసుకోవచ్చు అండి. సింపుల్గా ఆర్బాటాలు ఏమి ఉండదు, సింపుల్ చేసుకోవచ్చు, ఓకేనా. దీంట్లోకి ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి వంకాయ కూడా. సిమీ గ్రేవీ కొద్దిగా ఈ విధంగా వేసుకొని జొన్న రొట్టె లేకండి తీసుకొని చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో. వేడిగా ఈ విధంగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి వంకాయ కూర. ఓకే, పర్ఫెక్ట్ ఉడికిపోయిందండి వంకాయ. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసి వీడియో ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.